సో మనం ప్రజావాణి దగ్గర ఉన్న ప్రజావాణిలో ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులంతా ఒక పెద్ద ఎత్తున వచ్చి ఏదైతే ప్రజావాణిలోకి రావడం సంబంధించి ఎందుకు రావాల్సి వచ్చింది, ప్రధాన సమస్య ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రజావాణికి రావడానికి కారణమే? సార్, నాకు ఆర్టీసీలో నేను గత 15 ఏళ్ల నుంచి ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాను సార్. 2 సంవత్సరాల క్రితం నాకు నాంపల్లి బస్ స్టాప్లో బస్సు ఆపుకున్న సందర్భంగా వెనుక ఇంకొక బస్సు వచ్చింది. ఆ బస్సు ఆయన కండక్టర్ నేను జనాలు దిగుతుంటే బస్ తీయి అంటే జనాలు దిగిన తర్వాత తీస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన నా బస్ దగ్గరికి వచ్చి గొడవ జరిగింది. ఆ రోజు జనవరి 1 ఆదివారం దినము హాలిడే. ఆ రోజు ట్రాఫిక్ లేదు. 2 ట్రాఫిక్ సిగ్నల్ ఉంటాయి నాంపల్లి దగ్గర అసలు ఎటువంటి ట్రాఫిక్ లేదు. అక్కడ లోకల్లో మన బస్ కంట్రోలర్ కూడా లేడు. ఆ సందర్భంలో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మేమిద్దరము తీస్తానని గొడవల విషయంలో అది అక్కడ ఉన్న న్యూస్ ఛానల్ వాళ్ళు అంటే పేపర్ నమస్తే తెలంగాణ ఆయన మేము కొట్లాడుతున్న దృశ్యాన్ని పేపర్లో వేయడం వల్ల ఎటువంటి కంప్లైంట్ చేసింది లేదు. కస్టమర్ కానీ ఎవరు ప్యాసింజర్ కానీ బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు. దాన్ని మేము ఉద్యోగం భద్రత విషయంలోనే మేము ఎవరి మీద కంప్లైంట్ చేసుకోలేదు. ఆ విషయం పేపర్లో రావడం వల్ల మమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆర్టీసీ నుంచి సస్పెండ్ చేసి రిమూవ్ చేసిరు. దీనికి అప్పీల్ పెట్టుకున్నాం. 2 years అయిపోయింది. 2023లో జరిగింది, 22లో జరిగింది. ఇప్పుడు 3 years అవుతుంది. పెట్టినాం సార్. చిన్న కారణం, మేము సొంత ప్రాబ్లం కోసం, ఆయన ఎవరో తెలియదు కండక్టర్, నేను ఆయన పరగ్ నగర్ డిపో, నేను CNT డిపో కండక్టర్ని. ఆయనకు నాకేం పర్సనల్ ప్రాబ్లమ్స్ లేవు. నాది హాలటింగ్ అక్కడ నాంపల్లిలో హాలటింగ్ 10 నిమిషాలు ఆపుకోవాలి నేను బస్. అక్కడ పికపింగ్ పాయింట్ అనేది అక్కడ ఆపుకొని పికప్ చేసుకునే టైంలోనే ఈ గొడవ జరిగింది. ఈ గొడవ వల్ల వాళ్ళు పేపర్లో వచ్చిందని ఒకే బేస్ తీసుకొని, పేపర్లో వచ్చింది ప్రతిదీ జెన్యున్గా లేదు మన దగ్గర, దాన్ని బేస్ చేసుకొని మమ్మల్ని రిమూవ్ చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేయడం అంటే, మేము అక్కడ న్యూసెన్స్ చేసినామా ఏది చేసినామా అది జెన్యున్గా మాది ఒక అపరాధమే అనుకుంటాం. కానీ మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఉద్యోగంలో తీసుకోమని 3 సార్లు ఈడీ అప్పీల్ పెట్టుకోవడం జరిగింది, RM అప్పీల్ పెట్టుకోవడం జరిగింది. మాకు ఇంతవరకు ఉద్యోగం లేదు సార్. నా అపార్ట్మెంట్ అంటే ఆయనకు పరగ్ నగర్ డిపోకు, ఆయనకి మేదిపట్నం డిపో ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఇంతవరకు నాకు ఇవ్వలేదు ఉద్యోగం. ఇప్పటికి 3 years అవుతుంది సార్. జనవరి 1, 2020 సజ్జనాన్ని కావచ్చు, పై అధికారులను కలిసి ప్రయత్నం చేసి ఏం చెప్తాం? నా ఆర్ఎంకు వారికి అప్పీల్ పెట్టడం జరిగింది. RM గారు కూడా రిజెక్ట్ చేశారు. తర్వాత ఈడీకి అప్పీల్ పెట్టడం జరిగింది. ఈడీ గారు కూడా రిజెక్ట్ చేసిర్రు. అందువల్ల ఇవాళ ప్రజావాణికి రమ్మన్నారు అని చెప్పేసి ప్రజావాణిలో అప్లై చేసుకోవడానికి వచ్చినాము. మేము మా సొంత కోసం కాదు సార్, ఆర్టీసీ ఎదుగుదల కోసమే, ప్యాసింజర్ని క్యారీ చేసుకోవడం కోసమే బస్ స్టాప్లో లాపుతాము. 141 ప్రకారము వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేసినాము. మాకు సొంత ఉద్దేశాలు లేవు, సొంత కక్షలతో కొట్లాటలు పెట్టుకోలేదు సార్. ఆయన వేరే డిపో, నేను వేరే డిపో. అందుకోసం మేము చెప్పేది ఏంటంటే, మాకు రేషన్ కార్డు లేదు. మాకు హైదరాబాద్లో ఉండాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఉన్న జీతం మీద ఉండాలి సార్. మాకు వచ్చిన బాండ్ పేపర్కు డబ్బులు వచ్చినాయి మాకు. అప్పుడు గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు బాండ్ పేపర్ ఏరియస్ బాండ్ పేపర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ బాండ్ పేపర్ కూడా సస్పెండ్ అయిన వాళ్ళకి రిమూవ్లోకి ఇవ్వద్దని ఆ అమౌంట్ కూడా కాపీరు సార్, మాకు ఇవ్వలేదు. అది కూడా ఇవ్వని మని బతిలో ఆడినాము, అప్లికేషన్ కూడా పెట్టినాం. దయచేసి నేను సజ్జనార్ గారు కానీ ఆర్టీసీ అధికారులకు చెప్పేది ఏంటంటే, మా చిన్న తప్పులకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వడం కంటే మాకు ఏదైనా మీరు ఎలాగో ఇంక్రిమెంట్స్ బ్యాక్స్ రూపంలో మాకు కేసులు ఇస్తూ ఉంటారు. ఆ విధంగానే మమ్మల్ని ఉద్యోగం తీసుకొని మా ఫ్యామిలీకి, మా కుటుంబం రోడ్డు మీద రాకుండా ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రజావానికి రావడం జరిగింది సార్. ఇక్కడ ఏమన్నా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రజావానికి వచ్చిర్రు, మీ సమస్య ఇట్లా తీసేసారు అని చెప్పేసి ప్రాబ్లం కూడా ఒక పేపర్ రూపంలో ఇవ్వడం జరిగింది. అయినా లోపల అధికారులు ఏం చెప్తారు? అధికారులు ఏం చెప్పారంటే, మా అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నారు సార్, మాకు తర్వాత మీకు ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇస్తున్నామని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు సార్. అంటే దీని ద్వారా పరిష్కారం లభిస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఖాళీగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి ఆర్టీసీ పిలవబోతుందా మమ్మల్ని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దానికి సంబంధించి ఎట్లాంటి ఆహ్వానం రాలేదు దానికి సంబంధించి అపాయింట్మెంట్ గురించి. అయినా మరి దీని ద్వారా ప్రజావాణి ద్వారా పరిష్కారం అవుతుంది అనిపిస్తుంది. అవును సార్, ఈ కమిటీ వేసిరు అని చెప్పేసి అధికారుల కమిటీ వేసి వాళ్ళ ద్వారా కమిటీ వేసిరు. ఆ కమిటీలో ఈ రిమూవ్ అయిన వాళ్ళకి, కోర్టు కేసు ఉన్న వాళ్ళకి ఈ కమిటీ ద్వారా ఒకసారి ఎంక్వైరీ కమిటీ వేసిరు. దాని ద్వారా మమ్మల్ని పిలుస్తారు. మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము అప్డేట్ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్ జంగయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడడం, ఏదైతే రాజ్య యువ వికాసంలో ఏదైతే సంబంధించిన కాలు లేని వారు కావచ్చు, చేతులు లేని వారు కావచ్చు, మాకు కూడా ఇందులో వర్తింపజేయాలని చెప్పేసి, భూభారతి కావచ్చు, ఇట్లాంటి వాటిలో మా భూమి సంబంధించిన వివరాలు కూడా మనం సేకరించాలని చెప్పేసి కూడా ప్రజావానికి రావడం సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, ఎట్లాంటి సమస్య మీద వచ్చారు, లోపల మరి అధికారులు ఏమంటున్నారు సార్? మేము ఒకటే చెప్తున్నాం, భూభారతి చట్టంలో అసైన్మెంట్ భూములకు సంబంధించి అది ఖచ్చితంగా పట్టా పాస్బుక్లు ఇవ్వాలి మాకు. అదేవిధంగా మళ్ళా రైతు భరోసా కూడా వేయాలి.
తర్వాత ఏంటంటే మా వికలాంగులకు ఇస్తున్న మాట ప్రకారం 6016 రూపాయలు కూడా మాకు పెన్షన్ తొందరగా మంజూరు చేయాలి. అదేవిధంగా మన తర్వాత సెకండ్ ఏంటంటే కొన్ని హాస్టళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అందులో అనాక్రాతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాని మీద ఏంటంటే హాస్టళ్ళు తర్వాత డిగ్రీ కాలేజీలు కానీ అవి తప్పకుండా మాకు సంపూర్ణంగా చేసి సదుపాయాలు లేవు. అక్కడ వాటర్ కూడా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. స్కాలర్షిప్ రావలేదు. ప్రైవేట్ కాలేజీలలో చదువుకునే పిల్లలకు కూడా వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ పంపలేదని వాళ్ళు కూడా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఇంటర్ పాస్ అయిన డిగ్రీ పోవాలంటే కూడా సర్టిఫికెట్లు డబ్బు కట్టు ఇస్తాం మేము, గవర్నమెంట్ ఫండ్ పంపుతలేదు ఫీజు రీఎంబర్స్మెంట్. దాని మీద ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకొని తప్పకుండా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అవుట్సోర్సింగ్ పోస్టులకు సంబంధించి కూడా ఎంతోమంది లక్షలాది మంది వికలాంగులు దరఖాస్తు పెట్టుకున్నా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కొంతమందికి ఇస్తుంది, అది కూడా రాజకీయ నాయకుల రికమెండేషన్ ఉన్న వాళ్ళకే ఇస్తుంది. పేద ప్రజలైన వికలాంగులకు అన్యాయం చేస్తుంది అనేది మా డిమాండ్. దీన్ని బట్టి ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగుల భవనం కట్టియామని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంది మా డిమాండ్, అది కూడా పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా తర్వాత ఏంటంటే రాజకీయ రిజర్వేషన్ కావాలి. రాజకీయ రిజర్వేషన్ ఏంటంటే ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించవలసిందిగా, పార్లమెంట్లో ఒక ఎంపీ సీటు కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ, దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. స్థానిక సంస్థ ఎన్నికల నుంచి తర్వాత రాబోయే 2028-29 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించేది మేము బాధ్యత తీసుకున్నాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయదలుచుకోలేదు. మేము మాట్లాడితే ఏమంటున్నారు, మేము చేస్తాం చూస్తామని అంటున్నారు. అందులో కూడా ఏంటంటే ఎమ్మెల్యే లింక్ పెట్టారు. స్థానిక సంస్థ ఇప్పుడు ఉంది కదా సార్, ఇది స్థానిక ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తేనే కలెక్టర్ గారు దాన్ని ఆమోదిస్తారట. మరి అట్లాంటి నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వర్తిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దళిత బంధు, ఎస్టీ బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అని ఊరికొకరికి ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. మరి కత్తి మధ్యాహ్నానికి ఎందుకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా జిల్లా కలెక్టరే దీన్ని ఎక్కువ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆయననే శాంక్షన్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వర్తిస్తుంది అది. మరి కతిమ బీఆర్ఎస్ కానీ తర్వాత బీజేపీ కానీ ఎంఐఎం కానీ స్థానిక అమాయక ప్రజలు కానీ మరి వీళ్ళంతా ఇక్కడ పోవాలి. ఎందుకు పెట్టా నువ్వు? నీ కార్యకర్తలకు ఇచ్చుకోవడానికేనా? 6,000 రూపాయల కోట్లు నిధులు కేటాయించాలని చెప్పినావు. 6,000 కోట్ల కేటాయించినప్పుడు 12 లక్షల మంది అప్లై చేశారు. 12 లక్షల మంది అప్లై చేసినప్పుడు నువ్వు 4 లక్షలు ఇచ్చాను కదా, 1,00,000 రూపాయలు 50,000 ఇచ్చి అందరికి సమన్వయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అది సమస్య. ఇప్పుడు ఎమ్మెల్యే వారసులకే వర్తించదు సార్, ఇది అమాయక జనానికి వర్తించదు. ఇది ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ మీద రాసి కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్కు లెటర్ రికమెండేషన్ ద్వారా పంపిస్తాడు. వాళ్ళ పేర్లు శాంక్షన్ అయ్యి వస్తాయి. కతి ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళ పేర్లు అంతా చెత్తపుట వేసేస్తారు అవి. కాబట్టి నేను ఏం చెప్తున్నా, అందరినీ ప్రపోజ్ చేయాలి, అందరికి శాంక్షన్ ఇవ్వాలి. 50,000 రూపాయలు ఇచ్చినా సరే. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో దాదాపు కొన్ని లక్షల మంది ఉంటారు, 1 లక్ష 2 లక్షలు, కొన్ని ప్లేస్లలో 50,000 మంది ఉంటారు. అందరికి నిజంగా వికాస సాధ్యమే అంటారు? అందరికి ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి నేను ఏమంటున్నా, సరే 4 లక్షల మందికి ఇస్తాను. 12 లక్షల మంది వచ్చారు. 12 లక్షల మందికి అప్లై చేసినప్పుడు వాళ్లకు కనీసం 50,000 రూపాయలు ఇవ్వచ్చు. 6,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వచ్చు. అది 50,000 అయినా సరే స్వయం ఉపాధి కింద 4 లక్షల దాకా పెట్టింది సార్. 12 లక్షల మంది అప్లై చేశారు. 12 లక్షల మంది అప్లై చేసిన దాంట్లో మీరేం చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వర్తిస్తుంది అది తప్ప అమాయక జనానికి మాత్రం, నిరుద్యోగ యువతి యువకులు మాత్రం వర్తిస్తుంది. అది రికమెండేషన్ ఎవరు చేస్తారు? ఓటేసిన అదంతా అవసరం లేదా? వాళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటేయలేదా? కేసీఆర్ కూడా ఏం చేసిండు? కేసీఆర్ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుండు. ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటాడు. ఇక మమ్మల్ని అవగాహన చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోడు, ఎంపీడీఓకి ఇచ్చుకున్నాడు, కలెక్టర్కి ఇచ్చుకున్నాడు. ఇదంతా అవసరమా? నువ్వేందో ఆశ చూపి మోసం చేస్తున్నట్టే కదా రేవంత్ రెడ్డి. మరి దీన్ని నీకు తగిన బుద్ధి చెప్తాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో నీకు ఎట్లా గుణపాడని చెప్పి తుక్కు ఓడిస్తాం. మేము ఒకటే కాదు, వికలాంగులకు సంబంధించి పింఛన్దారులు ఎవరున్నా సరే, ఒంటరి మహిళలు కానీ
ఇంత గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, తర్వాత వృద్ధులు కానీ, వితంతువులు కానీ, మీరు ఎవ్వరికి కూడా నువ్వు మేనిఫెస్టో పెట్టి ఎవరికి రూపాయి ఇచ్చినావు? ఇప్పటి వరకు పింఛన్లు గతిలే మాకు. 25 తారీఖు 30 తారీఖు వస్తున్నాయి. నేను అదే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అన్నారు, నీకు వాళ్ళకి ఇస్తలేవా? నెలకు జీతాలు 2 లక్షల రూపాయలు ఇస్తున్నావు. బెంజి కార్లో తిప్పుతున్నాడు, వాడు అడక తింటున్నాడు ఏమన్నా అసెంబ్లీ ముందర? చెప్పండి మీరు, వాడు అడక తింటున్నా చెప్పురు. మేము కూడా 4,000 రూపాయలు పింఛడానికి వాడేస్తాం అని అసెంబ్లీ ముందర కూర్చోమని, ప్రజాప్రతినిధి అయినోడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కూర్చోమని, వచ్చే 4,000 రూపాయలు రోడ్డు మీద అడుకోతిని పోతాం. వాడిని కూర్చోమని వాడికి పిచ్చ వేసిపోతాం మేము. వాడు 2 లక్షల రూపాయలు వాడికి ఇస్తావు, మాకు ఈయనకే దగ్గర డబ్బులు లేవా? డబ్బులు లేవంటే విదేశాలు తిరగడానికి ఉన్నాయా? జపాన్ దేశం పోనీకి ఉన్నాయా నీకు? పెట్టుబడులు దేనికి? ఎక్కడికి వెళ్ళి పెట్టుబడులు చేస్తున్నావు? ఎక్కడ ప్రభుత్వ భూములు అన్ని అమ్ముతా ఉన్నావు, గోల్మాలు చేస్తా ఉన్నావు. మొన్న గచ్చిబోలు లొల్లి కాలేదా? సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? దాని మీద పోయే సమస్య లేదని చెప్పింది, తీర్పిచ్చింది. మాకు కూడా ఇప్పుడు నువ్వు పోయే అవసరం లేదంటారు. మాకు కూడా వికలాంగుల భవనం కట్టుకుంటాం మేము. 10 ఎకరాలు కేటాయించు మాకు. ప్రభుత్వ భూమి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్క బట్టి 2,000 ఎకరాల భూమి ఉంది. అలాగే మాకు అలాగే మేము కట్టుకుంటాం, దివ్యాంగుల భవనం కట్టుకుంటాం మేము. కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా స్పందించింది మాకు. ఆల్రెడీ దాన్ని నిధులు కేటాయించడానికి మేము ఆల్రెడీ బిల్డింగ్ కట్టిస్తామంటారు. నువ్వు ల్యాండ్ ఇవి మాకు, ల్యాండ్ ఇచ్చినట్లయితే మేము బిల్డింగ్ కట్టిస్తాం. కేంద్ర ప్రభుత్వం రెడీ ఉంది మాకు. అట్లా దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, నీకు రోజుల దగ్గర పడ్డాయి, వికలాంగులను ఎట్లా మోసం చేసినా అనాలను, నువ్వు అదే గతి అవుతావని నేను స్పష్టంగా చెప్తున్నా. అది మా డిమాండ్. తక్షణమే వచ్చే నెల నుంచి 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల పింఛన్ లేకపోతే నీ సంగతి ఏంటో చూస్తాం. నియోజకవర్గంలో కూడా నీ ఎమ్మెల్యే ఉండని మేము. దీన్ని కూడా మేము ఖచ్చితంగా మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని ఉన్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో, డీజీపీ నుంచి ఆదేశాలు జారీ చేస్తావో, లేకపోతే కూడా జైలుకు చెల్లరపల్లి జైలుకు పంపిస్తావో, మేము ఏడికైనా తయారు. దీని మీద రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇప్పుడైనా దయచేసి నువ్వంతా మోసం చేయకు మమ్మల్ని. నువ్వు ఖచ్చితంగా ఇస్తాను హామీలు మాకు నెరవేర్చండి. లేకపోతే మీ కుక్కలు చింపిరి ఇస్తరాకు చేసేది ఖచ్చితంగా నేను యూనియన్ ప్రెసిడెంట్ నేను చెప్తా ఉన్నా. నిన్ను కుక్కలు చింపిరి ఇస్తరాకు చేసి ఊసిపోయే కుర్చీ నీది. ఊతాం మేము, ఇట్లా ఊసిపోయే కుర్చీ 3 అవర్స్లో పోదావు. నువ్వు బంగాళాఖాతంలో ఎట్టేస్తాను దాన్ని, నువ్వు కూడా బంగాళాఖాతంలో వేసేది మా బాధ్యత. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. నువ్వేం చేసుకుంటావో, ఎన్ని కేసులు పెట్టుకుంటావో రాష్ట్ర వ్యాప్తంగా మేమేం చేయాలన్నా చేస్తాం. ఖచ్చితంగా పింఛన్దారులకు నువ్వు ఇయ్యలేదనుకో, రాజకీయ రిజర్వేషన్ చేయలేదనుకో, నీ సంగతి ఏందో రాజీవ్ యువశక్తిలా నీకేమవసరమే? ఎమ్మెల్యే గురించి ఏమవసరం నీకు? ఎమ్మెల్యేకి ఏమవసరం అవసరం ఏముంది? నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకుంటానుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకుంటానికే కాదు. మరి అమాయక జనాన్ని ఆన్లైన్ అప్లై చేయమన్నావు. 12 లక్షల మంది అప్లై చేశారు నిరుద్యోగ యువకులు. మరి నేను ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నా, అక్కడ నిరుద్యోగ భృతి ఇస్తున్నా, ఇది అది అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసినావు. ఇలా జపాన్ దేశంలో పడ్డావు. నేను రోజులు పట్టుకుంటావు మేము. నువ్వైతే రా, జపాన్ దేశంకి వెళ్ళి రా, నీ సంగతి ఏదో చూస్తాను నేను. సెక్రటరియట్లో శ్రీపూర్లో పోయి నీ సంగతి ఏదో చూస్తా. బట్టి విక్రమ నడితే చేతులు దండం పెట్టాడు అన్నాను, మేము నిలబెట్ట. కానీ మరి ఎక్కడ పోయిందా? బాగానే ఛాయ్ ఇచ్చి పంపిస్తావు. ఆడికెళ్ళి నీ సమస్య వచ్చినా చేస్తాడు. మళ్ళీ ఆడికెళ్ళి కథ ఎక్కడున్నా గొంగళక్కనే. అది మా డిమాండ్. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూర్చడమే మా సిద్ధాంతం. ఇక మా సమస్యలు పరిష్కరించకపోతే రేవంత్ రెడ్డి అయ్యి వచ్చాము ఊకం మేము. ఖచ్చితంగా మూసినది చేస్తాం. నువ్వు మూసినది ఫంక్షనాలు చేస్తాంటారు, నిన్ను ఖచ్చితంగా మూసినది చేసేది నా బాధ్యత. అది కొండిగారు జంగయ్య అంటే ఏందో నువ్వు గుర్తుపెట్టుకొని నరేంద్ర మోడీ కూడా భయపడే ఢిల్లీలో నా సంగతి ఏదో తెలుసు. నరేంద్ర మోడీకి చూస్తే అంగి పాయింట్ ఇట్లనే ఉంటుంది.